జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతోంది. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో భరణి 4 పాదాలు, అశ్విని 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో 2వ స్థానంలో శుక్రుడు చాలా పవర్ఫుల్గా ఉన్నారు. దాని మూలంగా ధనపరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ ఉంటాయి. ఈ వారాంతంలో చాలా మంచి డెవలప్మెంట్స్ అంటూ వస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి ధనం రావడం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంటారు. 7వ స్థానం అధిపతి అయిన శుక్రుడు 2వ స్థానంలో ఉండటం మూలంగా మ్యారేజ్ పరంగా చాలా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఎవరికైతే వివాహం అవటం లేదో వాళ్ళకి వివాహం కూడా కుదిరే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక ఇది వర్తించదు. ఈ వారంలో 17వ తారీఖున సూర్య భగవానుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశికి వెళ్తున్నారు. అంటే మీ 4వ స్థానానికి వెళ్తున్నారు. బుధుడు కూడా కర్కాటక రాశిలో ఉన్నారు. 18వ తారీఖు నుంచి వక్రించబోతున్నారు. సూర్యుడు బుధుడు ఉండటం మూలంగా మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ వస్తాయి. ముఖ్యంగా ఎవరైతే ల్యాండ్స్ అమ్మాలనుకుంటున్నారో వాళ్ళకి మంచి రేట్ రావటం చాలా ఆనందంగా ఉంటారు. లవర్స్కి మాత్రం 17వ తారీఖు నుంచి చాలా అనుకూలంగా ఉన్నది. లవ్ ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరైనా సరే విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కెరియర్ పరంగా మాత్రం ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఉన్న జాబ్లోనే కంటిన్యూ అవ్వండి. వేరే జాబ్ ట్రై చేయకండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హెల్త్ పరంగా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇలాంటివి ఉంటాయి. విష్ణు సహస్రం పారాయణం చేయండి. మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఏలినాటి శని నడుస్తోంది మీకు. శనివారం పూట శనికి తైలాభిషేకం చేయించండి. మీకు మానసికంగాను, కెరియర్ పరంగాను, హెల్త్ పరంగాను ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.